డిప్యూటీ సీఎం గారి పర్యటన అనేది పిఠాపురంలో జరుగుతుంది. అభివృద్ధి విషయంలో ఏ విధంగా ఉందండి? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతున్నారా? ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నారు. కొన్ని కోట్ల అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ రోజు నాడు కాకినాడని మించి మన పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అలాగే కొన్ని వేల సిసి రోడ్లు, సనాతన ధర్మాన్ని కాపాడటంతో పాటు కొన్ని దేవాలయాలకు శంకుస్థాపన కూడా జరిగింది. పాతపడిపోయిన మూలపడిపోయిన దేవాలయాలన్నింటినీ కూడా పునరుద్ధానం చేసి ఈ రోజు నాడు శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకమైన పరిస్థితిగా మరి పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్నారని మీరు చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు అభివృద్ధి లేదు, పవన్ కళ్యాణ్ తినేసి కూర్చున్నారని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? కళ్ళు తెరిచి కూర్చుని ఇలాంటి ప్రోగ్రాంలకు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇంట్లో కూర్చుని ఎవరైనా మాట్లాడతారు. సోషల్ మీడియాలో మాట్లాడేసినంత మాత్రాన వాళ్ళు ఏదో హై లెవెల్లో ఉన్నారని అనుకుంటున్నారు. అభివృద్ధి జరిగిందో లేదో వన్స్ ఆయన ఫీల్డ్ లో నిలబడి ఆయనతో పాటు నుంచుని ఆయన ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అయితే తెలుస్తుంది. మీకు తెలియదు, ప్రజలందరికీ తెలుసు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, కాకినాడ జిల్లా ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి పిఠాపురం అంటే ఒక టాప్ లెవెల్లో ఉన్న ఒక నియోజకవర్గంలో ఉన్నాము. ఆయన ఆ స్థాయికి తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు పనితనం అనేది ఎలా ఉంది? పనితనం చాలా మెరుగ్గా ఉంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా బ్రతుకుతున్నారు, మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు. అలాగే ఈ మధ్యన హత్యలు, ఆత్మహత్యలు, లా అండ్ ఆర్డర్ మీద కూడా చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ జరగట్లేదు, మొత్తం కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అవుతుంది, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్తున్నారు. ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడే నేను సీఎం అయిపోతాను, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తున్నారు. మీరేమంటారు? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కూడా మేము అగ్రస్థానంలోనే ఉంటాము. అన్ని రాష్ట్రాల మీద హైయెస్ట్ మెజార్టీతో మేము గెలుస్తాము. ఆయనకు అవకాశం ఉంటే తప్పేముంది. ప్రతిపక్షం లేకుండా ఏది ఉండదు. ప్రతిపక్ష నాయకులు ఉండాలి. మేమందరూ హై రేంజ్ లో నెంబర్ 1 అగ్రస్థానంలో మేమందరూ కూడా నిలబడాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు ఎందుకు ముఖ్యంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేకపోయారు? అంటే అంత దారుణంగా పరిపాలన చేశారు, అంత బాగా పరిపాలన చేశారు. మరి ఆయన అయితే బాగా చేశారని చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకులకి ప్రశ్నించే తత్వం ఉన్నా సరే వాళ్ళు రారు. ఏ తప్పులు చేయకుండా కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి తప్పుల్ని ఎంచడానికి వాళ్ళకి లేక వాళ్ళు అసెంబ్లీలకు రావట్లేదు, ఎక్కడికి రావట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటారా? అది మేము చెప్పలేని స్థితి. అవరనే నేను అనుకుంటున్నాను. అవ్వరు 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 సీఎం స్థానం కూడా మా కూటమి ప్రభుత్వం అంది. కూటమి ప్రభుత్వమే నడుస్తుంది ఖచ్చితంగా. మరి అభివృద్ధి జరుగుతుందని గ్యారెంటీ ఉందా? అభివృద్ధి జరుగుతుంది లేదో ప్రజలందరూ చూస్తున్నారు. అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు. పథకాలు ఇవ్వడం లేదని చెప్తున్నారు కదా, మరి పథకాలు కూడా త్వరలో ఇస్తారు. ఎందుకంటే మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది. అది ప్రజలందరికీ తెలుసు. వచ్చిన ప్రతిసారిగా బటన్ నొక్కితే పడిపోయి అకౌంట్ ఉన్న ప్రభుత్వం కాదు.